డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్, సాల్మన్ గారు. విష్ణు గారు నమస్తే అండి. సాల్మన్ గారు, ఇప్పుడు రెగ్యులర్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తుంటారంటే నెలకు 15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఒక 15% CAGR చొప్పున ₹1 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుందో రెగ్యులర్గా అందరు చెప్తుంటారు. అంటే నిజంగా అలా వర్కౌట్ అయ్యి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు వచ్చిన ఫండ్స్ ఏమున్నా ఉన్నాయా? అంటే మీ ఎక్స్పీరియన్స్లో అలాంటి ఫండ్స్ను మీరేమన్నా చూసారంటే ఎక్కడైనా ఫేస్ చేశారా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ మహిమ, ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్. అయితే విష్ణు గారు నేను ఒక్కటి అడుగుతాను, చెప్పండి. మనము చంద్రమండలానికి వెళ్ళాలంటే ప్రతిరోజు ఒక స్టెప్. మొదటి రోజు ఒక అడుగు వేసాం, రెండో రోజు 2 అడుగులు వేసాం, మూడో రోజు డబల్ అంటే 4 అడుగులు, 4గో రోజు 8 అడుగులు. ఇలా మనం ఇలా వేసుకుంటూ వెళ్తే చంద్రమండలానికి మనం ఎన్ని రోజుల్లో చేరగలం? 2 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా? చెప్పండి విష్ణు గారు. ఏమో సాల్మన్ గారు, మీరే చెప్పాలి దానికి. ఎందుకంటే నేను ఎప్పుడు అంతవరకు ఆలోచించలేదు చంద్రమండలానికి నడిచి వెళ్తే 8 సంవత్సరాలు పడుతుంది అనేది. సో మీరే చెప్పాలి అది కూడా. జనరల్గా విష్ణు గారు మనం ఏమనుకుంటామంటే 20 ఇయర్స్ అనుకుంటాం, అంటే చంద్రమండలం దూరం కాబట్టి, లేదా 2 ఇయర్స్ అనుకోండి. కానీ వండర్ ఏమిటంటే విష్ణు గారు, ప్రతిరోజు స్టెప్స్ డబుల్ అవుతున్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1 అడుగు, రెండో రోజుకి 2 అడుగులే, మూడో రోజుకి 4 అడుగులే. కానీ మీరు నమ్మరు, 31 డేస్లో 6.5 లక్షల కిలోమీటర్లు కవర్ అవుతాయి. లెక్కేసుకోండి, 6.5 లక్షల కిలోమీటర్లు 31 డేస్లో కవర్ అవుతాయి. అంటే కాంపౌండింగ్ లెక్కన ప్రతిరోజు డబల్ అవుతాయి. ప్రతిరోజు ఇప్పుడు కాంపౌండింగ్ మనం ఎలా లెక్కేస్తాం? 3 ఇయర్స్కి డబల్ అయితే, 4 ఇయర్స్ మన రేట్ ఆఫ్ రిటర్న్స్ని బట్టి 5 ఇయర్స్కి డబల్ అయితే, 6 ఇయర్స్ డబల్, అలా కదా. సో రూల్ ఆఫ్ 72. సో 31 డేస్లోనే మనం 6.5 లక్షల కిలోమీటర్లు చంద్రమండలాన్ని చేరుకోగలం. అది పవర్ ఆఫ్ కాంపౌండ్. ఇక్కడ మీరు ఒకటి చూడండి విష్ణు గారు, జస్ట్ 10 డేస్ డిలే చేస్తే మనం రీచ్ అయ్యేది ఓన్లీ 10 కిలోమీటర్లు. అంటే ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడైనా స్టార్ట్ ఎర్లీ, చాలా తొందరగా చిన్న ఏజ్లో స్టార్ట్ చేయాలి. ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఎంత ఎక్కువ చేసాము అన్నది కాదు, ఎంత తక్కువ చేసినా కూడా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి దీర్ఘకాలం ఉండాలి. అంటే ఒక 24-25 ఏళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే 20 ఏళ్ల పాటు కానీ స్టే చేయగలిగితే, 20 ఏళ్ళు స్టే చేస్తే 45 ఇయర్స్ ఏజ్కి మంచి రిటర్న్ వస్తుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంచితే మీకు ఎంత వస్తుందో నేను 1-2 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ చెబుతా విష్ణు గారు. ఓకేనా విష్ణు గారు? దీర్ఘకాలం ఉండాలి. ఇప్పుడు మన సెన్సెక్స్లో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 100 సెన్సెక్స్ 44 ఏళ్లలో 70,000 అయింది, 15%తో. ₹1,00,000 7 కోట్లు అయింది. ఇప్పుడు ఇలాంటి ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నాను విష్ణు గారు. ఒక ఫండ్ నిప్పన్ గ్రోత్ ఫండ్, 94-95 స్టార్ట్ అయింది. 95 2021 అక్టోబర్లో మాట్లాడుకున్నాం మనము 2-3 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం. అప్పుడు NAV 1900 ఉంది. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 1,90,00,000 లంసమ్ అయింది. సిప్ కూడా చెప్పాను నేను అప్పుడు. ఇప్పుడు విష్ణు గారు ఈరోజు 3,091 NAV నెట్ అసెట్ వాల్యూ. అంటే ఎవరైతే కరెక్ట్గా అక్టోబర్ 95లో స్టార్ట్ అయింది, 28 సంవత్సరాల క్రితం ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో ఈరోజు 3 కోట్లు లైఫ్ సెటిల్, చాలా ఇంకా 3 కోట్లు అయింది. కానీ అన్ని సంవత్సరాల పాటు పేషెన్సీగా వెయిట్ చేయడం అనేది కూడా అదొక పెద్ద వండర్. ఎందుకంటే ఆ రోజు మధ్యలో ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి ఎగ్జిట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయింటే ఈరోజు ఆ కాంపౌండింగ్ వండర్ అనేది చూసేవాళ్ళు కాదు కదా. అయితే విష్ణు గారు ₹1,00,000 వచ్చి ఈరోజు 3 కోట్లు అయింది 28 ఇయర్స్లో. సరే, నెలకు 10,000 సిప్ చూడండి విష్ణు గారు, నెలకు 10,000 ఎవరైతే 28 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారో వాళ్ళు ఈ రోజుకి కట్టింది 28 ఏళ్ళలో 33,60,000.
ఈరోజుకి. ఫండ్ వాల్యూ, ఫండ్ రిటర్న్ ఎంత ఇచ్చిందంటే విష్ణు గారు 22.42% ఇచ్చింది. మన సెన్సెక్స్ మనం ఎంత చెప్తున్నాము 15%. నిప్పన్ గ్రోత్ ఫండ్ గత 28 ఏళ్ళలో 22.42% ఇచ్చింది. అయితే ఒకటి గుర్తుంచుకోండి విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్కి రిటర్న్స్ గ్యారంటీ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడుతున్న అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్ సార్, మంచి డిస్క్లైమర్ ఇచ్చారు విష్ణు గారు. మ్యూచువల్ ఫండ్స్ సార్ సబ్జెక్ట్ టు మార్కెట్స్. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంటుందా? నో వన్ కెన్ ప్రిడిక్ట్. మార్కెట్ ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. కాకపోతే చరిత్ర ఆధారంగా సెన్సెక్స్, నిఫ్టీ మన యొక్క ఎకానమీకి సూచిక, ఇండస్ట్రియల్ గ్రోత్ సూచిక. మనం వాడే మనం ఏమైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ వస్తువులే. మన దేశం పురోగమించడానికి కార్పొరేట్ వ్యవస్థ. సో సెన్సెక్స్ 15% ఇస్తే నిప్పన్ గ్రోత్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ 22.42% ఇచ్చింది. 33 లక్షల, నెలకు 10,000 లెక్కన 28 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కట్టిన సొమ్ము 33,60,000. ఈ రోజుకి ఆ వాల్యూ 17 crores 18 lakhs. ఖచ్చితంగా 17 కోట్లు. 18 lakhs అంటే అరౌండ్ 18 కోట్లు అయింది. విష్ణు గారు మీరు అనొచ్చు 28 సంవత్సరాల క్రితం 10,000 పెద్ద మొత్తం అండి, ఒక ఎకరం పొలం వచ్చిండేది అనొచ్చు. 10,000 ఎకరం. సో 1,000 రూపాయలు వేసుకుంటే కూడా, నెలకి 1,000 రూపాయలు వేసుకుంటే కూడా విష్ణు గారు 28 సంవత్సరాల్లో వాళ్ళు కట్టింది 3,36,000. అది ఈరోజు 1,71,00,000. నెలకి 1,000 రూపాయలతో 3 లక్షలు, 1,71,00,000 28 ఏళ్ళు అయింది. ఈజ్ ఇట్ గుడ్ రిటర్న్ ఆర్ బ్యాడ్ రిటర్న్? ఒక సామాన్య మానవుడు కోటీశ్వరుడు రావడానికి అవకాశం ఉందా లేదా? నేనేమంటానంటే ఈక్విటీస్లో F&O ట్రేడింగ్, ఇంట్రాడే నాలెడ్జ్ ఉంటే వెళ్ళండి, మీ ఇష్టం, రిస్క్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా హాయిగా కూర్చొని నెలకి 100 రూపాయలు, 500, 1,000 రూపాయలు ఒక సామాన్య మానవుడు కూడా ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే, ఇండియాలో ఉన్న లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లోంచి ఒక 30 to 40 కంపెనీస్ని ఫండ్ మేనేజర్ పిక్ చేసుకొని ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయటువంటి ఏమిటి? స్టాక్స్ కొట్టడం. మీరు కూడా నెలకు 500 కట్టిన వాళ్ళు కూడా పార్ట్ ఓనర్ ఆఫ్ ది 30 to 40 కంపెనీస్. నెలకి 1,000 రూపాయలతో కూడా 3,36,000, 1,71,00,000 అయింది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగే కాదా? పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో 1% తేడా వస్తే కూడా జంప్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు, 2 సంవత్సరాల క్రితం 1,70,00,000, 1,80,00,000, 90,00,000 అయితే మనం లంసము ఈరోజు 3 కోట్లు అయింది. 2 సంవత్సరాల్లో ఇంకొక 1,20,00,000 పెరిగింది. అర్థం విష్ణు గారు. అలాగే ఇంకొకటి, ఎప్పుడు నిప్పన్ గ్రోత్ ఫండ్ కాకుండా సుందరం మిడ్ క్యాప్ ఫండ్. నిప్పన్ గ్రోత్ ఫండ్ ఏమో 28 years క్రితం స్టార్ట్ అయింది. సుందరం మిడ్ క్యాప్ ఫండ్ 21 years క్రితం స్టార్ట్ అయింది. ఎప్పుడంటే విష్ణు గారు 21 years అంటే అరౌండ్ 2002. ఓకేనా విష్ణు గారు? అప్పటి నుంచి కూడా ఈ ఫండ్ 23.5% రిటర్న్స్ ఇచ్చింది. ఎన్ఏవి ఈరోజు 1000 రీచ్ అయింది. అంటే ఎవరైతే 21 సంవత్సరాల క్రితం 1,00,000 పెట్టారో ఈరోజు 1 crore. ఓకేనా విష్ణు గారు? నెలకి ఎవరైతే ఒక్కసారి ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు 1,00,000 పెట్టారో ఈరోజు ఎన్ఏవి 1,000 రూపాయలు, అంటే 1,00,00,000 రూపాయలు 21 yearsలో. మనం 15% లెక్కేస్తే 20 ఏళ్లలో 1,00,000 వచ్చి 15% లెక్కేస్తే 15 లక్షలు, 16 లక్షల దగ్గర ఆగిపోద్ది. కానీ ఇది 23.5% ఇచ్చింది. ఎప్పటికి లాగిస్తుందా? చెప్పలేము. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నా నేను. 23% అంటే అరౌండ్ 3.5 yearsలో డబుల్ అవుతూ ఉంటుంది. అంటే ఇదేదో మనం రికమెండ్ చేయటం కాదు, ఏదో మోసుకొని రావడమే కాదు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది లాంగ్ రన్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల రిటర్న్స్ ఎక్కువ వస్తే మళ్ళీ డబుల్ మాట్లాడుకోవడం అంతే. నాట్ అబౌట్ ది ప్రోడక్ట్. రెండవది ఏమిటంటే ఈక్విటీస్లో ఎప్పుడైనా దీర్ఘకాలం ఉండాలి.
దీర్ఘకాలం ఉంటే ఈక్విటీస్లో రిస్క్ తగ్గుతుంది. 15-20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సెన్సెక్స్లో 0 నెగిటివ్ రిటర్న్స్, రోల్ బ్యాక్ రిటర్న్స్. ఎనీ ఇయర్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 15 ఏళ్ళు ఏ ఇయర్లో ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ లేవు. 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ లేవు. 10 ఏళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చింది. మరి ఫ్యూచర్లో కూడా 10 ఏళ్ళకి ఒకసారి వస్తుందంటే ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు. ఆ టైంలో యుద్ధం వచ్చో ఇంకొకటి వచ్చో నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. ఈక్విటీస్లో ఏమిటంటే లాంగ్ రన్ ఉంటే మనకి 0 రిస్క్ ఉంది, 15% అబౌవ్ ఉంటుంది. చరిత్ర ఆధారంగా చెప్తున్నాం. ఎప్పుడన్నా డౌన్ అయితే కూడా మనం మళ్ళీ వెయిట్ చేస్తే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఎకానమీ. రెండవది ఏమిటంటే విష్ణు గారు, సుందరం మిడ్ క్యాప్ కూడా 21 ఇయర్స్లో కోటీశ్వరం చేసింది. నెలకు 10,000 సిప్ చెప్తున్నాను, లంసమ్ము చెప్తున్నాను, సిప్ నెలకు 10,000 21 ఇయర్స్లో. వాళ్ళు కట్టింది 25 లక్షలు. ఓకేనా విష్ణు గారు? వచ్చిన అమౌంట్ 4,76 lakhs. నెలకు 10,000 21 సంవత్సరాల పాటు కడితే కట్టింది 25 lakhs అరౌండ్ 4,76,00,000 వచ్చింది. ఎంత పర్సెంటేజీ? అరౌండ్ 23.5% CAGR ఇచ్చింది సుందరం మిడ్ క్యాప్. నెలకు 10,000 ఎక్కువ అనుకుంటే కూడా నెలకి 1,000 రూపాయలు సామాన్య మానవుడు నెలకి 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 21 ఇయర్స్ పాటు ఇలాగే కట్టింది ఎంత? అతను కట్టింది 2.5 లక్షలు, వచ్చింది 47 లక్షలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ కావాలంటే మోర్ దాన్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండాలి. రెండవది ఏమిటంటే ఎప్పటికీ ఫండ్ స్లోప్ వైజ్గా ఇలా పెరుగుతుందంటే పెరగదు. ఇప్పుడు ఈరోజు 47 లక్షలు అయిందన్నాం మనం 21 ఇయర్స్లో. ఒక 2-3 నెలలు వరుసగా మార్కెట్స్ ఫాల్ అయితే 47 లక్షలు మళ్ళీ 35కి వస్తుంది. అది అర్థం చేసుకోవాలి మనం. సిప్లో ఏమిటంటే ఎవ్రీ మంత్ కట్టడం వల్ల తగ్గినప్పుడల్లా మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి, తక్కువ రేట్స్కి షేర్లు దొరుకుతూ ఉంటాయి. మార్కెట్స్ బెంబేలు పడకుండా మనం మార్కెట్స్ తగ్గినప్పుడు, ఇప్పుడు సిప్పులో ఏమవుతుంది, తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం, పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. అందుకని వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ లంసంలో కూడా దీర్ఘకాలం ఉంటే మనకి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ ఎఫ్డి కానీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, సుకన్య సమృద్ధి కానీ, గోల్డ్ కానీ, వీటిలన్నిటికంటే కూడా ఈక్విటీస్ అనేది వెల్త్ క్రియేటర్స్. రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్ ఆర్ వెల్త్ క్రియేటర్స్. అది ప్రూవ్ చేయబడింది. మనం గత చరిత్ర చెప్పగలం, భవిష్యత్తు ప్రెడిక్ట్ చేయలేము. సో నేను యూత్కి ఇచ్చే సందేశం ఏమిటంటే 100 రూపీస్ స్టార్ట్ చేస్తారా, 500 స్టార్ట్ చేస్తారా, 1000 స్టార్ట్ చేస్తారా, 5,000 స్టార్ట్ చేస్తారా, మీ ఇష్టం. మీ యొక్క ఇన్కమ్ను బట్టి మీరు చూజ్ చేసుకోండి. కానీ లక్ష్యం, గోల్, ఒక లక్ష్యం పెట్టుకోండి. నాకు 20 ఏళ్ళలో ఇంత డబ్బు కావాలి, 30 ఏళ్ళలో ఇంత డబ్బు. గోల్ ఆధారంగా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే పెద్ద మొత్తం మీరు ఇన్వెస్ట్ అయిపోయినా కానీ ధనవంతునిగా రిటైర్ అవ్వచ్చు, ధనవంతునిగా జీవించవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ గొప్పగా ఇవ్వచ్చు. మన లివింగ్ స్టైల్ ఒక 20 ఇయర్స్ తర్వాత మారిపోవచ్చు. అంటే ఈక్విటీస్ అనేది వెల్త్ క్రియేటర్స్ అని చరిత్ర ప్రూవ్ చేసింది. ఇంతకుముందు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సెన్సెక్స్ హిస్టరీ ఉంది, మనకి నిఫ్టీ హిస్టరీ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ హిస్టరీ ఉంది. 2 ఫండ్సే చెప్పాను నేను, టైం ఉండలేదు కాబట్టి. అలా 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన చాలా ఫండ్స్ 12%, 15%, 18%, 20%, 22% కూడా ఇచ్చినాయి. చాలా ఫండ్స్ ఇచ్చినాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈ యొక్క రిటర్న్స్ అనేవి గ్యారంటీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ ఒడిదుడుకులకి ఇవి లోబడి ఉంటాయి. పాస్ట్ పెర్ఫార్మెన్స్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. గత చరిత్ర ఫ్యూచర్లో వస్తుందా అంటే చెప్పలేము. రిస్క్ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీస్లో ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు చింత లేకుండా చక్కటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని మీ లక్ష్యానికి అనుగుణంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. అది విష్ణు గారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. అంటే లాంగ్ రన్లో లాంగ్ టెన్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దానివల్ల ఎటువంటి రిటర్న్స్ మన చేతికి వస్తాయనే అంశం గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. గత చరిత్ర ఆధారంగా రిటర్న్స్ ఎలా ఉన్నాయి, హిస్టారికల్ డేటా ప్రకారం ఏ ఫండ్ ఎలా పెర్ఫామ్ చేసింది అనే దాని బేస్గా మాత్రమే దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. తప్పనిసరిగా డిస్క్లైమర్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.